నెలంతా కష్టపడితే కూడా 10,000 రూపాయలు సంపాదిస్తారో సంపాదించారో నాకు తెలియదు, కానీ 10,000 రూపాయలు ఫైన్ కట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు అంటే ఈ 10,000 అనేది గుర్తుండన్నా తాగడం బంద్ చేస్తారన్నా, తాగి బండి నడపడం బంద్ చేస్తారన్న ఆశతోని మేము ఇదంతా చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక నుంచి తాగి బండి నడుపుతారా? నడుపు మీ ఇంకోటి తెలవాల, తాగి బండి నడిపితే ఫస్ట్ సారి దొరికితే ఓకే, సెకండ్ సారి దొరికితే 15,000 రూపాయలు. ఇప్పుడు 10,000 కదా, 15,000 మేజిస్ట్రేట్ గారు వేస్తారు. దాంతోపాటు 2 సంవత్సరాలు జైలుకు పోవాల్సి ఉంటుంది. అర్థమైందా? సార్ మరి ఎట్లా తెలుస్తా సార్? ఇప్పుడు చెప్తున్నా దొరికినా మళ్ళీ ఫైన్ కట్టేసుకుంటున్నాం కదా సార్. కాదు, మీరు ఆధార్ కార్డు ఇస్తున్నారు కదా మాకు. ఆధార్ కార్డు ఇస్తుంటే ఏమవుతుంది? మీ డాటా ఎంటర్ అవుతుందా లేదా? మరి ఇంకొకసారి మీరు దొరికిండ్రు అంటే ఆటోమేటిక్గా మా ట్యాబ్లో చూపిస్తుంది. నీ పేరేం పేరు? కనకయ్య. ఒకసారి దొరికిండు, ఇంకోసారి దొరికిండు అని చెప్పేసి ఆడ పప్ప వస్తుంది. కనకయ్యని పట్టుకుంటాము. కనకయ్య రెండోసారి దొరికిండు అని చెప్పేసి ఏం చేస్తాం? కోర్టులో మెజిస్ట్రేట్ మేడం ముంగటేస్తాం. అప్పుడు నీకు 2 సంవత్సరాలు జైలు అన్నా 15,000 రూపాయలు ఫైన్ అన్నీ వేస్తారు. మళ్ళీ దాంతోపాటు మీ రిజిస్ట్రేషన్ని, మీ లైసెన్స్ను కూడా 6 నెలలు సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే లైసెన్స్ ఉన్నా కానీ లైసెన్స్ లేని కిందకే వస్తుంది. మా పోలీసు వాళ్ళు పట్టుకున్నారంటే లైసెన్స్ లేని దాని కింద 500 రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది ప్రతిసారి. అంటే మీరు 6 నెలలు బండి ముట్టడానికి